క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని చర్చిలన్నీ ఎంతో అందంగా ముస్తాబయ్యాయి. క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యే క్రైస్తవులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సికింద్రాబాద్లోని అతి పురాతనమైన చర్చ్ అయిన సెయింట్ మేరీస్ బసిలికా చర్చ్ విద్యుత్ దీపాలతో కళకళలాడుతోంది. దాదాపు 3,000 మందికి పైగా క్రైస్తవులు ఈ వేడుకల్లో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన రోజు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ సంబరాలను క్రైస్తవులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. ఇక క్రిస్మస్ పండుగ సందర్భంగా నగరంలోని చర్చీలన్నీ విద్యుత్ దీపాలతో కలకలలాడుతున్నాయి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి సెయింట్ మేరీస్ బసిలికా చర్చ్లో ఉన్నాము. రేపు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ చర్చ్లో ఏర్పాట్లు ఏ విధంగా చేశారో ఒక్కసారి చూద్దాము. ఈ చర్చికి దాదాపు 175 ఏళ్ల చరిత్ర ఉంది. 1840లో ఈ చర్చి పనులు ప్రారంభించగా 1880లో ఈ చర్చి నిర్మాణం మొత్తం కూడా పూర్తయిపోయింది. దాదాపు మనకు 1886 వరకు కూడా హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ ప్రధాన చర్చి క్యాథీడ్రల్గా ఇది కొనసాగింది. చాలా కాలం వరకు కూడా అదే పేరుతో కొనసాగినటువంటి ఈ చర్చు రోమన్ క్యాథలిక్ చర్చిలలో ప్రముఖమైన వాటికి మాత్రమే దక్కే బాసిలికా గుర్తింపును కూడా 2008లో సొంతం చేసుకుంది. ఇక అప్పటి నుంచి దీన్ని బాసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అస్పెన్షన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. కన్య మేరీ యేసుక్రీస్తును చేతుల్లో పట్టుకున్నటువంటి దృశ్యం ఎంతో భావోద్వేగపూరితంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ చర్చిలో ఎంతో పురాతనమైనటువంటి ఈ చర్చిలో క్రిస్మస్ సంబరాలు అనేవి అంబరాన్ని అంటే విధంగా కూడా జరుగుతూ ఉంటాయి. నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి క్రిస్మస్ వేడుకల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఇక క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎంతో అద్భుతంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా మనకు చర్చ్ ఆవరణ అంతా కూడా విద్యుత్ దీపాలతో కలకలలాడుతూ కనిపిస్తోంది. మనకు చర్చ్ లోపలికి ఎంట్రన్స్ దగ్గర కూడా అందంగా రంగురంగుల పూలతో ఎంతో మంచిగా డెకోర్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ జింకలు కనిపిస్తున్నాయి. అదే విధంగా మనం లోపలికి వెళ్ళి చర్చ్ లోపలికి వెళ్ళేటువంటి ఆ దారి అంతా కూడా మనకు విభిన్న రకాల రంగురంగుల పూలతో కూడా ఎంతో అందంగా అలంకరించడం జరిగింది. ఇక ఈ రోజు రాత్రి నుంచే మనకు ప్రత్యేక ప్రార్థనలు అనేవైతే ప్రారంభమైపోతూ ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత జన్మించారు అని, అంటే డిసెంబర్ 25వ తేదీ జన్మించారు కాబట్టి మనకు డిసెంబర్ 24వ తేదీ రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలన్నీ కూడా చర్చిలలో ప్రారంభమైపోతూ ఉంటాయి. ఇక ఈ రోజు ప్రస్తుతం మనం ఉన్నటువంటి సెయింట్ మేరీస్ బసిలికా చర్చిలో 9:45 నుంచే మనకి ప్రార్థనలు అనేవి కూడా ప్రారంభం అయిపోతాయని ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ కూడా తెలపడం జరిగింది. 9:45 నిమిషాలకు క్యారెల్స్తో ప్రారంభమైనటువంటి ఈ ప్రత్యేక ప్రార్థనలన్నీ కూడా మనకు రేపు సాయంకాలం వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. సో ఒకసారి మనకి రేపు షెడ్యూల్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక్కసారి మనం కూడా చూడొచ్చు. ఉదయం 6:30 గంటలకు మనకు తమిళ్లో ప్రత్యేక ప్రార్థనల సెషన్ అనేది కూడా ప్రారంభమైపోతుంది. ఇక 8 గంటలకు తెలుగులో కూడా మనకు సెషన్ ఉంటుంది. దీంతో పాటు 9:30 గంటల ప్రాంతంలో ఇంగ్లీష్లో ఉంటుంది. మళ్ళీ 11:30కు ఇంగ్లీష్లోనే ఉంటుంది. తర్వాత సాయంకాలం 5 గంటలకు కూడా ఇంగ్లీష్లోనే ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ ప్రార్థనల్లో పాలు పంచుకునేందుకు కూడా దాదాపు 3,000 మంది వరకు కూడా క్రైస్తవులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారని ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ కూడా మనకు తెలపడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చేటువంటి క్రైస్తవులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. మనకు చర్చ్ ఆవరణలో వచ్చేటువంటి క్రైస్తవులందరూ కూర్చునేందుకు అనుగుణంగా ఇక్కడ కుర్చీలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా లోపల కూడా మనకు సీటింగ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా మనం చూసుకుంటే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నగరంలోని చర్చీలన్నీ కూడా విద్యుత్ దీపాలతో ఎంతో కనువిందు చేస్తున్నాయి. క్రైస్తవులందరూ కూడా ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఎందుకంటే క్రిస్మస్ అంటేనే మనకు అందరూ ఎంతో ఆదర అభిమానాలతోటి భక్తి శ్రద్ధలతోటి కూడా జరుపుకుంటూ ఉంటారు. క్రిస్మస్ అనేది మనకు విశ్వాసం, సంతోషం, సద్భావనకు చిహ్నం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రేమను అదేవిధంగా వాళ్ళ సంతోషాలను, ఆశలను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటారు. బహుమతులను ఇచ్చుకుంటూ ఉంటారు. కేక్ మిక్సింగ్ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. క్రైస్తవులందరూ ఒకరింటికి మరొకరు వెళ్ళి అందరూ గ్యాదర్ అయిపోయి క్యారల్స్ పాడుకుంటూ కూడా ఎంతో సంతోషంగా క్రిస్మస్ వేడుకలు అనేవి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇక డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని తమ దగ్గరలో ఉన్నటువంటి చర్చిలకు వెళ్ళి ఈ వేడుకలలో పాల్గొంటూ కూడా ఉంటారు. సో ఇందుకు అనుగుణంగా మనకు నగరంలోని చర్చిలన్నీ కూడా ముస్తాబైపోయాయి. ఇక క్రిస్మస్ పండుగకు ఆ
వేడుకలకు అందరూ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క చర్చిలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి చర్చిలో కూడా రేపు జరగబోయేటువంటి వేడుకలను పురస్కరించుకొని అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేశారు. ఇక్కడ మనకు ఫాదర్ ఉంటారు. సో ఇక్కడికి వచ్చేటువంటి క్రైస్తవులందరినీ ఉద్దేశించి ప్రత్యేక ప్రార్థనలతో పాటు వారికి మెసేజ్ను కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి బేబీ జీసస్ని చూడడానికి ఆయన బ్లెస్సింగ్స్ కోసం కూడా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎంతో సంతోషంగా వారందరూ కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా క్రిస్మస్ వేడుకలను అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇక దీంతో పాటుగా కూడా ఈసారి ప్రత్యేకమైనటువంటి థీమ్తో కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి నిర్వహిస్తున్నట్లుగా కూడా మనకు ఫాదర్ తెలపడం జరిగింది. మనం అందరం కూడా యాత్రికులము, మనం భూమి మీదకి వచ్చినటువంటి యాత్రికులము. సో మనం అందరం కూడా ప్రేమను పంచాలి, సంతోషంగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో హోప్ ఫర్ ది పిలిగ్రిమ్స్ అనేటువంటి ఒక టైటిల్తో ఆ థీమ్తో కూడా ఈ ఏడాది క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నట్లుగా కూడా ఫాదర్ మనకి తెలపడం జరిగింది. విడుదల వంశీతో అంజుమ, బిగ్ టీవీ.